సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను ఎప్పుడు వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మీకోసం మంచి కంటెంట్ వీడియోస్ ఎప్పుడు తెస్తుంటాను. ఓకేనా? సో అస్సలు లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. రేపు ఫ్రైడే, అది కూడా. సో మీరు ఒకసారి ధ్యానంగా అబ్జర్వ్ చేయాలి. ఎవ్రీ ఫ్రైడే ఏమవుతుందో నేను చెప్తూ ఉంటాను, బట్ స్టిల్ ఈ ఫ్రైడే కూడా మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? ఫస్ట్ ఎఫ్ఐడిఏ డేటాలోకి వెళ్దాం. ఎఫ్ఐడిఏ డేటా మీరు చూడండి. ఎఫ్ఐడిఏ డేటా 6th ఏం జరుగుతుంది, సెల్లింగ్ జరిగింది. ఆల్మోస్ట్ 4,009 అంటే 5 CR అనుకోండి, 5,000 CR. ఓకే, 5,000 CR దగ్గర 4,999, 5,000 రౌండ్ ఫిగర్ 1 తప్ప 5,000 CR ఇది. ఓకే, సో డిఐఎస్ ఏం చేస్తున్నారు, బై చేస్తున్నారు. మళ్ళీ ఎఫ్ఐ సెల్లింగ్ చేస్తున్నారు. కంటిన్యూ సెల్లింగ్ కనబడుతుందా నీకు? మాకు తెలిసి కంటిన్యూ సెల్లింగ్ కనబడుతుంది. ఓకే, ఈ రోజు కొద్దిగా షార్ట్ కవరింగ్ జరిగింది. సో ఈ రోజు డేటా చూడాలి మనం, లోడ్ అయ్యాక 07th డేటా లోడ్ అయ్యాక చూడాలి ఏం జరిగిందని. బట్ మార్నింగ్ అంతా సెల్లింగ్ ప్రెషరే కంటిన్యూ అయింది. సెకండ్ హాఫ్ లో షార్ట్ కవరింగ్ వల్ల మార్కెట్ పైకి వెళ్ళింది. కొత్త పొజిషన్స్ యాడ్ అవ్వలేదు. బాగా గుర్తుపెట్టుకోండి నేను చెప్తున్నాను. షార్ట్ కవరింగ్ అది కూడా మనం వీడియోలో చూద్దాం. సో క్యాష్ మార్కెట్లో ఆప్షన్స్లో కూడా సెల్లింగ్ అవుతుంది. ఫ్యూచర్లో లైట్ బయింగ్ అవుతుంది, కాబట్టి మేజర్ ఇంపాక్ట్ పడదు ఫ్యూచర్. క్యాష్లో ఏదైతే సెల్లింగ్ అవుతుందో అది మనం అబ్జర్వ్ చేయాల్సింది. ఓకే, కంటిన్యూగా సెల్ చేసుకుంటూ వస్తున్నారు. ఇది కొద్దిగా చూడాల్సిన విషయం. మనం ఆగస్టు లాస్ట్ మంత్, జూలై మంత్ కూడా చూడండి. జూలై స్టార్టింగ్ నుంచి సెల్ చేసుకుంటూనే వస్తుంది. అక్కడక్కడ బయింగ్ వచ్చింది, బట్ బయింగ్ చూడండి 300, 77, 222, 375 ఇవి బయింగ్. సో బయింగ్ మేజర్గా లేవు, బట్ సెల్లింగ్ చూడండి 5,000, 4,000, 6,000, 1,000, 2,000, 4,000, 1,000, 3,000 అంటే సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ ఉంది. కనబడుతుందా? జూన్, ఇప్పుడు ఆగస్ట్ స్టార్టింగ్ నుంచి చూడండి. ఆగస్ట్ స్టార్టింగ్ కూడా అంతే. బయింగ్ ఎక్కడ మేజర్ లేవు, బట్ సెల్లింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ హై. సో అది మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం. ఓకే, నెక్స్ట్ ఇది తీసేసి మనం డేటా పాయింట్లోకి వెళ్దాం. నిఫ్టీ 50 మీరు చూస్తే మార్నింగ్ నుంచి ఎవరున్నారు? మార్నింగ్ నుంచి మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఎవరున్నారు? పుట్టున్నారు. రేటింగ్ అంటే ఏంటి, మార్కెట్ పైకి వెళ్తుందని. బట్ సడన్ గా ఆల్మోస్ట్ 10 తర్వాత కాల్ రేటింగ్ పెరిగింది బాగా హెవీగా. కాల్ రేటింగ్ అంటే సెల్ చేయడం బాగా ఎక్కువ. చూడండి ఇది కాదు, ఎందుకంటే ఇది సెకండ్ హాఫ్ లో మారింది కాబట్టి మీకు ఇది ఒకటి. ఇక్కడ ఓన్లీ పుట్టు ఒకటి కనబడుతుంది, రెడ్ కలర్ కాబట్టి పుట్టు కనబడుతుంది. కాల్ ఏం లేదన్నట్టు కనబడుతుంది. బట్ మార్నింగ్ పుట్ రైటర్లు కొంత పెరిగి తర్వాత కాల్ రైటర్లు డామినేట్ చేశారు. కాల్ రైటింగ్ అంటే కాల్ని హెవీగా సెల్ చేశారు. మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. తర్వాత క్లోజింగ్ టైం వచ్చాక కాల్ రైటర్లు ఆల్మోస్ట్ 1 గంట తర్వాత కాల్ రైటర్లు తగ్గిపోయారు. పుట్ రైటర్లు ఏం పెరగలేవు. చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, కాల్ రైటర్లు తగ్గారు బాగా. చూడండి ఇక్కడ నుంచి కాల్ రైటర్లు ఏం చేశారు, తగ్గుకుంటూ వచ్చారు. ఈ టైంలో పుట్ రైటర్ మామూలు తగ్గుకుంటూ రావడం వల్ల పుట్ రైటర్ ఇక్కడ క్రాస్ ఓవర్ అయ్యాడు. కానీ మనకు సెకండ్ హాఫ్ ఏదైతే బయింగ్ ప్రెషర్ కనబడిందో అదంతా దేనివల్ల? షార్ట్ కవరింగ్ అంటే సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు. అందుకు కాల్ రేట్ తగ్గుతూ వచ్చారు, ప్రైస్ లో బౌన్స్ వచ్చింది. ఓకే, ఫ్రెష్ బయింగ్ కాదు, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అందుకే నేను చూపెడతాను అన్నాను. సో సెకండ్ హాఫ్ లో మీకు కాల్ తగ్గిపోవడం, పుట్టు ఒకటే కనబడుతుంది ఇక్కడ. టోటల్ వేలో బోత్ ఆర్ ఈక్వల్, మేజర్ డిఫరెన్స్ అయితే ఏం లేదు. అండ్ బ్యాంక్ నిఫ్టీ అంతే సేమ్. మార్నింగ్ నుంచి పుట్టు, తర్వాత కాల్ సైడ్ ఫుల్ డామినేషన్. బ్యాంక్ నిఫ్టీలో మీకు క్లియర్ తెలుస్తుంది. ఇగో ఫుల్ డామినేషన్. పుట్ సైడ్ ఎక్కడైనా పెరిగారా? లేదు. పుట్ సైడ్ ఒకే రేంజ్లో ఫ్లాట్గా ఉండిపోయారు. అంటే పుట్ సైడ్ పొజిషన్స్ క్రియేట్ అవ్వలే. బట్ సెల్ సైడ్ ఏవైతే పొజిషన్స్ ఉన్నాయో అవన్నీ షార్ట్ కవరింగ్ చేసుకుంటా వచ్చేసారు. అంటే ఎగ్జిట్ అయిపోయారు హ్యూజ్ అమౌంట్లో. మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. మార్కెట్లో హ్యూజ్గా స్పైక్ వచ్చింది అనమాట. ఓకే, అండ్ టోటల్ లో కూడా బోత్ ఆర్ ఈక్వల్, మేజర్ డిఫరెన్స్ ఏం లేదు. స్మాల్ డిఫరెన్స్ తప్ప ఏం లేదు. సో దీన్ని కూడా పక్కన పెడదాం. ఓకే, ఇప్పుడు నిఫ్టీ 50 లాస్ట్ 60 మినిట్స్లో ఏం జరిగిందో చూడండి మీరు, ఇంకా మీకు క్లారిటీ వస్తుంది. సో నిఫ్టీ 50 లాస్ట్ 60 మినిట్స్లో ఈరోజు మార్నింగ్ ఏముంది? లాంగ్ బిల్డప్. ఓకే, లాంగ్ బిల్డప్ అంటే ఏంటి? న్యూ బై పొజిషన్స్. ఇది ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను నేను, న్యూ బై. ఓకే, తర్వాత ఏమైంది? షార్ట్ బిల్డప్, తర్వాత షార్ట్ కవరింగ్, షార్ట్ బిల్డప్, షార్ట్ కవరింగ్, మళ్ళీ షార్ట్ బిల్డప్, మళ్ళీ లాంగ్ బిల్డప్, మళ్ళీ షార్ట్ కవరింగ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి. సో మార్నింగ్ లాంగ్ బిల్డప్ వచ్చింది కదా, తర్వాత ఏమైంది? షార్ట్ బిల్డప్ వచ్చింది. సెల్ పొజిషన్స్ క్రియేట్ అయ్యాయి. మార్కెట్లో ఒక ఫాల్ వచ్చింది. మార్నింగ్ లాంగ్ బిల్డప్ వచ్చింది కదా సార్, మార్కెట్ పైకి వెళ్ళొచ్చు అంటే వెళ్ళలేదు. కొద్ది బిగ్ ప్లేయర్ లాగా వచ్చాడు కానీ వెళ్ళలేదు. తర్వాత ఏమైంది? షార్ట్ బిల్డప్ అయింది, మార్కెట్లో ఒక చిన్న ఫాల్ వచ్చింది. తర్వాత మళ్ళీ షార్ట్ కవరింగ్ అంటే సెల్ పొజిషన్స్ కొంతమంది ఎగ్జిట్ అయ్యారు. మళ్ళీ షార్ట్ బిల్డప్, మళ్ళీ కొంతమంది మార్కెట్ని పుష్ చేశారు. బట్ క్లోజింగ్ టైంలో వచ్చింది లాంగ్ బిల్డప్ అని కనబడుతుంది కానీ షార్ట్ కవరింగ్. బట్ యూజువల్లీ జరిగింది మార్కెట్లో షార్ట్ కవరింగ్.
సో కొన్నిసార్లు ట్రేడింగ్ ట్రిక్ చెప్పాను కదా, స్లోగా అప్డేట్ అవుతుందని. ఇక్కడ మనకు జరిగింది షార్ట్ కవరింగ్. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ కూడా మీరు చూస్తే షార్ట్ బిల్డప్, లాంగ్ అండ్ షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్, మరియు లాంగ్ అన్వైండింగ్, లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్. క్లోజింగ్ టైంలో షార్ట్ కవరింగ్ జరిగింది, మార్కెట్ ఒక బౌన్స్ అయింది. ఇది 60 minutes టైం ఫ్రేమ్లో. అదే మీరు 5 minutes 15 minutesలోకి వచ్చారనుకోండి, ఇగో చూడండి ఇక్కడ కనబడుతుంది మీకు ప్యూర్ షార్ట్ కవరింగ్. చూడండి మార్కెట్ సెకండ్ హాఫ్ ఆల్మోస్ట్ 2-1 గంట తర్వాత ఏమైంది చూడండి, ఇగో షార్ట్ కవరింగ్ అవ్వడం వల్ల మార్కెట్లో ఏమైపోయింది, ఒక బౌన్స్ వచ్చింది, స్పీడ్నెస్ వచ్చింది మార్కెట్లో. సడన్గా మార్కెట్ పైకి వెళ్ళడం కారణం షార్ట్ కవరింగ్. ఈవెన్ నిఫ్టీలో కూడా చూడండి మీరు 15 minutesలో ఇగో లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, లాంగ్ బిల్డప్లు, షార్ట్ కవరింగ్లు పడిపోయాయి క్లోజింగ్ టైంలో. అందుకు యూజువల్లీ మార్కెటింగ్ ఎక్కువ స్పీడ్లో పైకి వెళ్ళింది. ఓకే, సో దీన్ని పక్కన పెడదాం. దీని గురించి మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఇప్పుడు మార్కెట్లో చూద్దాం. సో ఈరోజు మా స్ట్రాటజీ ప్రకారం మాకు ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ మేము ప్రాఫిట్ బుక్ డన్. పాయింట్ మీరు అర్థం చేసుకోండి, నాకు ఎంట్రీలు ఇస్తుంది కదా అని మార్కెట్లో నేను ట్రేడ్ చేస్తూ కూర్చోను, అక్కడ డిసిప్లిన్ రాదు. సో ఈరోజు లెర్నింగ్ పాయింట్ హౌ టు బీ ఏ డిసిప్లిన్గా ఎలా ఉండాలో ఈరోజు నేను చెప్తాను మీకు. ఇది నిజంగా అర్థమై అంటే ఎవరికైతే అర్థం అవుతుందో, వెలుగుతుందో, అంటే మైండ్లో ఆ చిన్న పాయింట్, నేను చెప్పే పాయింట్ మీకు మైండ్లో వెలిగింది అనుకోండి, అంటే బల్బ్ వెలిగింది అనుకోండి, మీకు అర్థమైపోద్ది. సింపుల్ లాజిక్, ఏం లేదు. సెల్ సిగ్నల్ వచ్చింది, బై సిగ్నల్ వచ్చింది అని అలా ఎంట్రీలు తీసుకుంటుంటే మీరు క్వాలిటీ ట్రేడ్స్ తీసుకోవట్లేదు. క్వాలిటీ ట్రేడ్ అంటే ప్రాపర్గా ఒక క్వాలిటీ ట్రేడ్. ఇప్పుడు మీరు సింపుల్గా చెప్పాలంటే మీరు ఏమైనా ఒక ఫర్నిచర్ కొన్నారు, లేదంటే ఒక టీవీ కొన్నారు, లేదంటే ఒక మొబైల్ కొన్నారు, లేదంటే ఒక ట్యాబ్ కొన్నారు, ఏదైనా ఎనీథింగ్ కొన్నారు, మీరు ఏం చూస్తారు, ఏ కంపెనీ బాగుంది అని చెప్పి క్వాలిటీ చూస్తారు. అవునా, క్వాలిటీ ఉన్న ప్రాసెసర్ కానీ, ర్యామ్ కానీ, లేదంటే ఏ టీవీ బాగుంది, ఏ టీవీ బాగా నడుస్తుంది, ఏ టీవీ తక్కువకి బాగా వస్తుంది, ఎందుకు చూస్తారు? ఎందుకు అవన్నీ చూస్తారు? ఇప్పుడు ఫర్నిచర్ కొన్నారు, బీరువా కానీ, మంచం కానీ, ఎందుకు టేక్ చెట్టు మంచమే కొనాలి, లేదా టేక్ బీరువా కొనాలి, టేక్ సోఫా కొనాలి, ఎందుకు ట్రై చేస్తారు? బికాస్ అందులో ఉన్నది ఏంటి, క్వాలిటీ ఉంది. సో పాయింట్ అది, మీరు క్వాలిటీ చేయాలి. క్వాలిటీ ట్రేడ్ అంటే డేకి ఒక ట్రేడ్ వచ్చినా, ప్రాపర్గా వచ్చినా, ఫస్ట్ ట్రేడ్ ప్రాఫిట్ వచ్చినా దాన్ని ఒక ట్రేడ్ క్వాలిటీ ట్రేడ్ అంటాడు. దానివల్ల ఏమవుతుంది, డిసిప్లిన్ బాగా పెరిగిద్ది. అంటే మీరు ఓవర్ ట్రేడింగ్కి గురవరు, ప్రాపర్గా ఒక ట్రేడ్ తీసుకుంటారు, డేకి ఒక ట్రేడే, 2 ట్రేడ్లు మ్యాక్సిమం 1-2 డన్ ఫర్ ద డే చేస్తారు, అంతే. అలానే ఉంటుంది మీ క్వాలిటీ ట్రేడ్. అదే మామూలుగా ఉన్నారు అనుకోండి, మీకు ఒక రూల్స్ పెట్టుకోలేదు, ఒక క్వాలిటీ అంటే ఏంటో తెలియదు, అప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు, ఇక్కడ ఎంట్రీలు తీసుకుంటారు, ప్రతి దగ్గర ఎంట్రీలు కనబడతాయి. అక్కడ ఏమవుతుంది తెలుసు, ఓవర్ ట్రేడింగ్ అవుతుంది. ఈ రోజు రేపు ఎల్లుండి పోను ఒక 1 month లేదా ఒక 2 months మీరు ఓవర్ ట్రేడింగ్ వల్ల డబ్బులు సంపాదించవచ్చేమో, కానీ ఓవర్ ఏ పీరియడ్ మార్కెట్లో సస్టైన్ అవ్వలేరు. సో పాయింట్, ఇక్కడ మాకు సెల్ సిగ్నల్ వచ్చింది, ఇక్కడ ఎంట్రీ, అండ్ ఇదే ఈ కింద ఇక్కడ ప్రాఫిట్ బుక్ డన్. ఇక్కడ డన్ ఫర్ ద డే. తర్వాత మార్కెట్ ఏమైనా కన్సోలిడేట్ అయ్యింది, మళ్ళీ బ్రేక్అవుట్, ట్రాప్ అందరికి పుట్ సైడ్, షార్ట్ కవరింగ్ వల్ల సింగిల్ సైడ్ ఎంట్రీ. ఇప్పుడు నాకు ఒకవేళ అడిగితే, మీరు ఒకవేళ ఈ ట్రేడ్ మిస్ అయ్యి ఉంటే మీరు ఎక్కడ ఎంట్రీ తీసుకుంటారు? నా సెల్ సిగ్నల్ వచ్చింది ఇక్కడ కదా, ఈ క్యాండిల్ పైన నా క్యాండిల్ క్లోజింగ్, అంటే ఈ పైకి మార్కెట్ వస్తే, సో ఈ క్యాండిల్లో ఈ క్లోజింగ్లో ఎంట్రీ తీసుకుంటా. నేను జస్ట్ ఓన్లీ ఈ 3 క్యాండిల్ మాత్రమే ట్రేడ్ ఎంజాయ్ చేస్తా. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ప్లేస్ చేయను. ఇక్కడ నా సెల్ సిగ్నల్కి రివర్స్ ఇక్కడ అయింది కాబట్టి ఇక్కడ రివర్సల్ ఎంట్రీ నేను ప్లాన్ చేస్తాను. యూజువల్లీ నా ప్లానింగ్ అలా ఉంటుంది. బట్ ఇక్కడ మన మార్నింగ్ ట్రేడ్ వచ్చింది, మన డన్ ఫర్ ద డే అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం లెవెల్స్ చూసుకుందాం. ఇది తీసేద్దాం. ఫస్ట్ థింగ్, మీరు 1 hour టైం ఫ్రేమ్లోకి రండి, కిందకి రండి. ఇక్కడ నేను ఒక మేజర్ లెవెల్ చెప్పాను, చూడండి, ఇగో ఇక్కడ చూపిస్తాం ఒకసారి, మీరు చూడండి. మార్కెట్లో ఇది మేజర్ లెవెల్ అని చెప్పాను నిన్న. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, మార్కెట్ ఈ లెవెల్ కష్టపడుతుంది, అంటే ఈజీగా బ్రేక్ చేసేది ఈ లెవెల్. ఎందుకంటే ఈ లెవెల్ మోస్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్. ఓకే, దానివల్ల ఏమైంది, మార్కెట్ ఈరోజు ఓపెన్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. అవునా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఆ లెవెల్ రెస్పెక్ట్ చేసి అక్కడ నుంచి రివర్స్ తీసుకుంది ఈ లెవెల్. ఇప్పుడు ఇక్కడ నుంచి కిందకి వస్తే సపోర్ట్ కింద ఎక్కడ తీసుకుంది చూడండి, ఎగ్జాక్ట్ ఎక్కడ తీసుకుంది సపోర్ట్, ఈ లెవెల్ చూడండి, ఎగ్జాక్ట్గా అదే లెవెల్లో సపోర్ట్ తీసుకుంది. ఎగ్జాక్ట్గా అక్కడ పెట్టాను సార్. ఇక్కడ చూడండి, ఇగో పాయింట్ అబ్జర్వ్ చేయండి. ఇగో ప్రీవియస్ ఇక్కడ ఒక క్యాండిల్ లో పెట్టిందా, దాని తర్వాత ఇదంతా స్పేస్ ఉంది, ఇక్కడ ఉంది నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్, ఇంత స్పేస్ ఉంది మార్కెట్లో. బట్ దానికన్నా ముందు ఇక్కడ ఇగో ప్రీవియస్ ఇది ఒక రెసిస్టెన్స్ కింద పనిచేసింది, ఒక సపోర్ట్ కింద పనిచేసింది, కనబడుతుందా ఇక్కడ. అందుకు ఎగ్జాక్ట్ ఆ లెవెల్లో సపోర్ట్ తీసుకుంది. సో పాయింట్ ఇక్కడ నుంచి మనం ఈ 2 సపోర్ట్లు కాబట్టి గ్రీన్ కలర్ పెట్టుకుందాం. సో కలర్ మార్చేస్తున్నాను నేను. ఓకే, సో మీరు కూడా పెట్టుకోండి, మనం మాట్లాడదాం, మిగతాది కూడా ఎలాగో ఏంటో చెప్తాను నేను. ఓకే, సో బ్యాక్ వెళ్దాం. ఇప్పుడు
రెసిస్టెన్స్కి వెళ్దాం. రెసిస్టెన్స్కి వచ్చేసరికి ఇప్పుడు నా వరకు నాకున్న రెసిస్టెన్స్ ఇది నా రెసిస్టెన్స్ అవుద్ది. ఓకే, ఇది నా రెసిస్టెన్స్ అవుద్ది ఇక ఎక్కడ ఎగ్జాక్ట్ ఈ పాయింట్లో. ఓకే, ఈ పాయింట్లో నా రెసిస్టెన్స్ అవుద్ది. ఆ పైన ఇంకేదైనా రెసిస్టెన్స్ ఉంది అంటే ఇది ఒకటి రెసిస్టెన్స్ అవుద్ది. ఓకే, దానిపైన ఇంకేదైనా రెసిస్టెన్స్ ఉంది అంటే పక్కాగా క్లౌన్ ఇదొకటి, ఈ 3 అవుద్ది. ఓకే, 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి రండి. పాయింట్ అబ్జర్వ్ చేయండి, నేను ఏం చెప్తున్నాను మీకు ఇది అబ్జర్వ్ చేయండి. మీకు అర్థమైతే అర్థం అవుద్ది, అర్థం అవ్వకపోతే మళ్ళీ ఒకసారి రివైండ్ చేసి చూడండి. నేను లాస్ట్ వీడియోలో ఏం చెప్పాను, మార్కెట్లో ప్రైస్ యాక్షన్ ఎటువైపు క్రియేట్ చేస్తుంది. 1 అవర్ టైం ఫ్రేమ్లో కూడా మీకు ప్రైస్ యాక్షన్ చూపించాను. సో 1 అవర్ టైం ఫ్రేమ్లో కూడా వెళ్తే ఏం చేస్తుంది, లోవర్లో చేసుకుంటూ వస్తుంది. మీరు 45 మినిట్స్లో కూడా పెట్టుకున్నా మీకు ఒక లోవర్లో పొజిషన్ కనబడుతుంది. ఒక హై, మళ్ళీ ఒకరి నుంచి హై, మళ్ళీ లో. ఈ లో బ్రేక్ అయింది, హైస్ బ్రేక్ అవ్వట్లేదు, మళ్ళీ ఒక లోస్ బ్రేక్ అయిపోయింది, మళ్ళీ ఒక హై, సేమ్ హై, ఈసారి మళ్ళీ లో బ్రేక్ అయింది. ఓకే, మళ్ళీ హై బ్రేక్ అవ్వలేదు, లో బ్రేక్ అయిపోయింది, మళ్ళీ హై బ్రేక్ అవ్వలేదు, లో బ్రేక్ అయింది. ఈసారి కూడా ఇక్కడ ఎక్కడుంది ఇప్పుడు రీసెంట్ హై ఇది. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. నిన్న కూడా నేను రీసెంట్ హై గురించి చెప్పా, రీసెంట్ హై ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో. ఇప్పుడు నా వరకు నాకు అడిగితే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రీసెంట్ హై. ఇగో ఇది హై, ఇక్కడ నుంచి మార్కెట్ షార్ప్గా పడింది కాబట్టి ఈ లెవెల్ చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మార్కెట్ వచ్చేవి ఈ 3 లెవెల్స్. ఓకే, ఈ 3 లెవెల్స్ పైన ఈ 3 దాటి ఇక్కడ కానీ నాకు క్లోజింగ్ వస్తే నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫిక్స్ అవుతాను ఏమని, అప్ సైడ్ మొమెంటం వస్తుంది అని. బట్ నాకు బాగా చూడండి, 1 అవర్ టైం ఫ్రేమ్లో మీకు చూపిస్తాను ఎక్కడ నేను కన్ఫర్మ్గా ఫీల్ అవుతానంటే, మార్కెట్ ఇక్కడ నుంచి పడిందా, ఇది లో బ్రేక్ అయింది, మళ్ళీ ఒక హై ఇక్కడ పెట్టింది, ఇక్కడ నుంచి మళ్ళీ ఈసారి లో బ్రేక్ అయితే ఇక్కడ చేసింది, నెక్స్ట్ టైం మళ్ళీ ఒక స్మాల్ హై, లో బ్రేక్. ఓకే, దాని లో బ్రేక్ అయింది. ఇప్పుడు ఈ హై అండ్ ఈ హై, ఈ 2 హైలు బ్రేక్ అవ్వాలి, అప్పుడే మీకు బయింగ్ ప్రెషర్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, బయింగ్ ప్రెషర్ ప్రీవియస్ హై కన్నా దాని ప్రీవియస్ హై, ప్రజెంట్ ఇప్పుడు ఇది ఉంది, ప్రీవియస్ హై అంటే దాని బిఫోర్ ప్రీవియస్ హై కూడా బ్రేక్ అవ్వాలి. డబల్ హై బ్రేక్ అయితే మార్కెట్లో మంచి బయింగ్ ప్రెషర్ వస్తుంది, మీరు గుర్తుపెట్టుకుంటూ వస్తుంది. సో మనం ఈ హై బ్రేక్ అయితే కన్ఫర్మ్ ఎందుకు కన్ఫర్మ్ చేసుకోమంటే, చాలా ఆల్రెడీ మీరు ఇందులో ఇప్పుడు రైట్ నో ఇందులో చూసారు, సేమ్ హై దగ్గరకు వచ్చి మార్కెట్ రివర్స్ అయిన రోజులు ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చి మళ్ళీ మార్కెట్ ఒక 2 రోజులు టైం పాస్ చేసి కిందకి రివర్స్ వచ్చేయచ్చు. పైకి వెళ్ళాలంటే మాత్రం ఈ హై బ్రేక్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు అది మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూద్దాం, ఏ లెవెల్ ఏంటనేది మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా, 15 మినిట్స్లోకి వెళ్దాం. 15 మినిట్స్లోకి వెళ్ళాక ఇగో, సో ఈ బయింగ్ వచ్చింది కదా అని చెప్పి మీరు బయింగ్ సైడ్ ఉండిపోవద్దు. క్లారిటీ చెప్తున్నాను, ఇక్కడే మీరు పప్పులో కాలేస్తుంటారు ఎప్పుడు. బయింగ్ సైడ్ ఒక క్యాండిల్స్ 2 క్యాండిల్స్ వస్తే బయింగ్ వచ్చింది అయిపోయింది, బయర్లు యాక్టివ్ అయిపోయారు కాదు, ప్రీవియస్ కూడా బయింగ్ వచ్చింది. ఏమైనా వెళ్ళిందా మార్కెట్, దాని లో బ్రేక్ అయింది కదా, ఆ ముందు వచ్చింది వెళ్ళిందా. దీనికన్నా యాక్చువల్గా ఈ మార్కెట్ ఇంకా జెన్యున్ మార్కెట్, ఎందుకంటే పైకి వెళ్తే హాల్టే వెళ్ళింది, నిదానంగా ప్రాపర్గా హాల్ట్ అయ్యి రిట్రేస్మెంట్ అవుతూ వెళ్ళింది. ఇవి జెన్యున్ మార్కెట్లు. ఇంత జెన్యున్ మార్కెట్లు వచ్చినా మార్కెట్ హాల్ట్ అవ్వలే కదా. సో ఇలాంటి షార్ట్ కవరింగ్ ర్యాలీలు ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వవు. పాయింట్ మీరు, నేను చెప్పేది ఇలా బయింగ్ వచ్చింది అనుకోకండి అని చెప్తున్నాను అది. ఓకే, ఇప్పుడు మన లెవెల్స్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, మార్క్ చేసుకోండి, మీ ఇష్టం. మనకి ఫస్ట్ 24,720, దీనిపైన నాకు 30 మినిట్స్ క్యాండిల్ రావాలి, దెన్ ఐ విల్ ప్లాన్ అప్ సైడ్. అలాగే 24,840, దీనిపైన కూడా సేమ్ అంతే, మార్కెట్ వెళ్ళిపోతుండాలి. దీనిపైన 30 మినిట్స్ క్యాండిల్ వస్తే చాలు, ఇది అండ్ ఇది కంటిన్యూ అయిపోద్ది. బట్ మనకి ప్రాపర్ బయింగ్ ఎక్కడ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ప్రాపర్ బయర్స్ ఎక్కడ యాక్టివ్ అవుతారు అంటే 24,960 ఈ లెవెల్ పైన. దీనిపైన నాకు ప్రాపర్ 1 డే క్లోజింగ్ రావాలి, ప్రాపర్ క్యాండిల్ అంటే మంచి బులిష్ క్యాండిల్, 1 డే క్యాండిల్, ఇలా మంచి బులిష్ క్యాండిల్ వస్తే అక్కడ నుంచి బయర్స్ యాక్టివ్ అయ్యారు, మనకి ప్రాపర్ బయింగ్ ప్రెషర్ స్టార్ట్ అయింది, మళ్ళీ మార్కెట్ మళ్ళీ కొత్త హైలు టచ్ చేస్తుంది అన్న ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, ప్రజెంట్ అయితే ఇదే. సో 24,960 ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇది దానికి 1 డే. బట్ మామూలు ఇంట్రాడే ట్రేడింగ్కి అయితే మాత్రం 24,720, దీనిపైన 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే మనం ప్లాన్ చేయొచ్చు. ఓకే, బట్ ఇప్పుడు డౌన్ సైడ్కి ఎక్కడ ప్లాన్ చేస్తాం? మార్కెట్లో నేను ఆల్రెడీ ప్రీవియస్ చెప్పాను, స్టాప్ లాస్లు ఇటున్నాయి స్టాప్ లాస్లు, ఇటువైపు మార్కెట్ కిందకు వచ్చింది, ఈ రోజు కూడా మార్కెట్. సో ఈ రోజు స్టాప్ లాస్ హంటింగ్ బాగానే జరిగింది. సో ఇంకొద్దిగా స్టాప్ లాస్ హంటింగ్లు ఎక్కడున్నాయి అంటే, ఒక్క నిమిషం. సో ఇంకొద్దిగా మీకు స్టాప్ లాస్ హంటింగ్లు ఎక్కడ ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేయండి. సో స్టాప్ లాస్ హంటింగ్ ఎక్కడ జరుగుతుంది? ఈ లెవెల్స్
ఈ లెవెల్స్ నుంచి స్టాప్ లాస్ హంటింగ్ జరుగుతుంది, ఈ లెవెల్స్ నుంచి స్టాప్ లాస్ హంటింగ్ జరుగుతుంది, ఇవన్నీ స్టాప్ లాస్ హంటింగ్లు జరుగుతూ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ అంటే మార్కెట్ ప్రజెంట్ ఇక్కడ ఆగింది కాబట్టి ఇంకొద్ది ఫ్లోలో వెళ్తే ఈ స్టాప్ లాస్లు కూడా తినేయొచ్చు. సో ఇక్కడ వరకు తినేసి దెన్ మార్కెట్ టర్న్ అవ్వచ్చు. బట్ నా వరకు నేను ఎప్పుడు సెల్లింగ్ ప్రెషర్ కంటిన్యూ చేస్తానంటే, ఒకవేళ మార్కెట్ 24,720 ఇక్కడ కానీ నాకు డౌన్ సైడ్కి అంటే మార్నింగ్ మార్కెట్ ఇలా తినేసి ఫస్ట్ క్యాండిల్ ఇట్లా ఈరోజు ఎలా ఓపెన్ అయింది అట్లా మార్నింగ్ ఓపెన్ అయ్యి కొంచెంసేపు హాల్ట్ అయ్యి లేదా ఏదో చేసి డే లో, ఇప్పుడు చూడండి ఇది ఫస్ట్ క్యాండిల్ ఈరోజు చూడండి, ఈరోజు చూస్తే మీకు అర్థమైపోద్ది. ఓకే, సో ఇక్కడ చూడండి ఫస్ట్ క్యాండిల్ వెళ్ళి హాల్ట్ అయ్యి డేలో బ్రేక్ అయిందా, అట్లనే రేపు కూడా ఇక్కడికి వెళ్ళి ఇక్కడ హాల్ట్ అయ్యి డేలో ఆ రోజు డేలో బ్రేక్ అయినప్పుడు నేను డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తా. ఎక్కడ ఇక్కడ కూడా 24,720 ఇక్కడ కూడా డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తా, అప్ సైడ్కి ప్లాన్ చేయండి డౌన్ సైడ్కి. ఒకవేళ దీని పైన కానీ 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వచ్చిందంటే అప్పుడు అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను. లేదు ఇక్కడ టర్న్ అయ్యింది అంటే డేలో బ్రేక్ అవ్వాలి, అప్పుడు డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తా, ఇక్కడ డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తా. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ డౌన్ సైడ్ ప్లాన్ చేయాలంటే సేమ్ 24,519 ఈ లెవెల్ కింద కూడా మీరు డౌన్ సైడ్ ప్లాన్ చేయు. అండ్ 24,360 ఈ లెవెల్ కింద కూడా డౌన్ సైడ్కి ప్లాన్ చేయు. ఇక్కడ డౌన్ సైడ్ ఇక్కడ డౌన్ సైడ్ ఈ రెండు డౌన్ సైడ్కి ఈజీగా ప్లాన్ చేయొచ్చు మీరు. ఓకే, సో ఇది నిఫ్టీ 50. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సెన్సెక్స్కి వెళ్ళిపోదాం. ఒకవేళ అర్థం అయిపోతే వీడియో మళ్ళీ చూడండి, మీకు అర్థమైపోద్ది. ఓకే, సెన్సెక్స్లో సేమ్ లెవెల్స్ నేను ఏం మార్చట్లేదు. ఎగ్జాక్ట్ ఇప్పుడు స్టాప్ లాస్ తినుకుంటే ఇక్కడ అయిపోయింది. ఓకే, వెల్ అండ్ గుడ్. అప్పుడు రెసిస్టెన్స్ ఇది ఉంది. సో సెన్సెక్స్ సేమ్ లెవెల్స్ కాబట్టి లెవెల్స్లోనే మార్కెట్ ఉంటుందండి. ఎప్పుడైనా మనం ఒక లెవెల్స్ పెట్టుకున్నాం అంటే ఆ లెవెల్స్లోనే మార్కెట్ ఎప్పుడు ట్రేడ్ అవుతూ ఉంటుంది. సో మీరు చూసుకోండి, మీకు అర్థమైపోద్ది. ఓకే, సో ఒక్క నిమిషం. ఎస్, ఇలా చూడండి. ఓకే, ఇలా చూడండి, ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ప్రజెంట్ 80,000 దగ్గర 80,000 ఈజ్ రౌండ్ లెవెల్ అండ్ కీ లెవెల్, అందుకే ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఓకే, ఇది సపోర్ట్ మనకి ప్రజెంట్ స్టాప్ లాస్లు తిన్నది, ఇక్కడ వరకు తినేసింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ స్టాప్ లాస్లు తిన్నది. ఇప్పుడు ఇటువైపు ఈ సెల్లింగ్ సైడ్ ఉన్న వాళ్ళు కొద్దిగా భయపడుతుంటారు, మార్కెట్ ఇక్కడ వచ్చింది కదా రేపు నా స్టాప్ లాస్ తింటుందేమో అని. సో మార్కెట్ ఇలా స్టాప్ లాస్ తిని దెన్ డేలో బ్రేక్ అయ్యాక సో 81,000 దగ్గర నేను ఇక్కడ రెసిస్టెన్స్ అంటే ఇక్కడ నుంచి డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాను. బట్ ఎలాగా ఫస్ట్ ఓపెన్ అయ్యి ఇట్లా వెళ్ళి డేలో బ్రేక్ అవ్వాలి. సో అది 1-2 క్యాండిల్స్ అయినా పర్లేదు, 4-5 క్యాండిల్స్ మెల్లిగా వెళ్ళి తర్వాత డేలో బ్రేక్ అయినా నాకు డేలో అనేది బ్రేక్ అవ్వాలి. ఓకే, రేపటి డేలో అనేది బ్రేక్ అయితే మనం ఇక్కడ ఏం చేస్తాం, డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. క్లియరా? సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇట్లా వెళ్ళి ఇట్లా బ్రేక్ అయితే డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాను 81,000 దాకా. అదే 81,000 పైన మనకు 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వచ్చింది అనుకో, అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ఒక అప్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. అంటే కంప్లీట్ రేపు వెళ్ళిపోద్ది అనట్లే, బట్ స్టాప్ లాస్ హంటింగ్ జరగవచ్చు. సో కొద్దిగా పైకి వెళ్ళి రివర్స్ అయిపోయి హాల్ట్ అయిపోయి మళ్ళీ వచ్చే రోజులు అంటే ఎలా వెళ్తుంది అంటే ఇలా వెళ్ళి ఇక్కడ హాల్ట్ అయిపోయి మళ్ళీ వచ్చే రోజుల్లో మళ్ళీ ఇలా పైకి ఇట్లా వెళ్ళొచ్చు. అంటే సింగిల్ డేలో వెళ్ళిపోదు, బట్ అలా వెళ్ళొచ్చు. అందుకు ఇక్కడ మనం ఏం చేస్తాం, దీనిపైన ఇంకా అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఇక్కడ అప్ సైడ్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్ అప్ సైడ్కి మాత్రం 81,700 దీనిపైన 1 day క్లోజింగ్ రావాలి, అంతే, డన్. ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ అప్ సైడ్. ఇక్కడ అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను అండ్ ఇక్కడ డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాను, ఎందుకంటే ఇది ప్రీవియస్ రెసిస్టెన్స్ అంత ఈజీగా వదలరు పొజిషన్స్. సో ఇక్కడ ఒక వెళ్ళి డేలో బ్రేక్ అయినప్పుడు ఇక్కడ డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాను. సేమ్ 80,600 నెక్స్ట్ 80,300 ఇవన్నీ డౌన్ సైడ్ లెవెల్స్. ఇది బ్రేక్ అయితే ఇంకా అన్ని మార్కెట్లు ఈ బ్రేక్ అయితే షార్ప్గా కిందకు వస్తుంది మార్కెట్. ఓకే, మళ్ళీ ఇక్కడ డేలో బ్రేక్ అయితే ఇంక ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇది బ్రేక్ అయితే ఇంక షార్ప్ డౌన్. ఓకే, బట్ ఇక్కడ చెప్తాను, ఇట్లా వెళ్ళి ఫస్ట్ మార్కెట్ వెళ్ళి టైం పాస్ డేలో అనేది బ్రేక్ అవ్వాలి, అప్పుడు మాత్రమే ప్లాన్ చేద్దాం. ఓకేనా? సో ఇది సెన్సెక్స్ అండ్ నిఫ్టీ 50. అండ్ టెలిగ్రామ్లోకి రండి. ఇప్పుడు నేను ఒకటి చెప్పాను, క్వాలిటీ ట్రేడ్స్ అని చూపిస్తాను చూడండి, మీకు అర్థమవుతుంది. ట్రై టు అండర్స్టాండ్ ఎలా క్వాలిటీ ట్రేడ్స్ తీసుకోవాలి. సో టీటీ అప్డేట్స్ ఛానల్ తెలుసు కదా, ఎవరైనా జాయిన్ అవ్వాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఇది వీడియోయా? సో ఇది వీడియో ప్రజెంట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మొబైల్లో చూస్తే వీడియో ఇట్లా ఓపెన్ చేయండి. ఇట్లా ఓపెన్ చేశాక మరి కొద్దిగా ఇలా వీడియో స్క్రోల్ చేస్తే టుమారో మార్కెట్ అనాలిసిస్ అని చెప్పి మోర్ అని కనబడుతుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఎలా ఉంటుంది, టెలిగ్రామ్ దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మీకు వస్తుంది లింక్. దాని మీద క్లిక్ చేస్తే టెలిగ్రామ్ ఓపెన్ అవుతుంది. అదే పేమెంట్ అడుగుతుంది. పేమెంట్ చేస్తే టెలిగ్రామ్లో జాయిన్ అయిపోవచ్చు టీటీ అప్డేట్ ఛానల్. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే టుడే మీకు చూపిస్తుంది చూడండి. టుడే మార్నింగ్, గుడ్ మార్నింగ్, వెయిటింగ్ ఫర్ ఎ గుడ్ ట్రేడ్ ఆల్మోస్ట్ 10:04కి పెట్టా, 10:30కి మనకు ట్రేడ్ వచ్చింది. ఏది పుట్ సైడ్.
24,650 పుట్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాను నేను 150 క్వాంటిటీ. బట్ యూజువల్లీ నేను 300 4 to 5 లాట్స్ తీసుకుంటాను. డిపెండ్స్ ఆన్ మార్కెట్ సిచ్యువేషన్ బట్టి, నాకు కన్ఫర్మేషన్ బట్టి లాట్లు పెంచుతాను. కన్ఫర్మేషన్ లేకపోతే తక్కువ లాట్స్తో చేస్తాను యూజువల్లీ. బట్ నా 300 క్వాంటిటీ అంటే 4 లాట్స్. ఓకే, 4 లాట్స్తో నేను ఎప్పుడు ట్రేడ్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూస్తే 7,800 బుక్ అయింది. బట్ యూజువల్లీ నేను బుక్ చేసుకునేసరికి నెక్స్ట్ ఇంకో ట్రేడ్ ప్లేస్ చేస్తే సేమ్ డౌన్ సైడ్కి 8,000 బుక్ అయింది అది ఓవరాల్గా. డన్ ఫర్ ద డే. అండ్ ఎవరైనా ఎగ్జిట్ అవ్వకపోతే చూడండి, నేను 10:34కి ఎగ్జిట్ చేశాను. 10:30కి 10:34 4 minutesలో నా ట్రేడ్ అయిపోయింది. డన్. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఎగ్జిట్ అవ్వకపోతే 10:43కి మళ్ళీ మార్కెట్ సేమ్ ఇదే లెవెల్కి ఫస్ట్ ఇక్కడ బుక్ చేసాం, మళ్ళీ చాలాసేపు టైం పాస్ చేసి మళ్ళీ కిందకు వచ్చింది. అప్పుడు నేను మళ్ళీ చెప్పాను, ఎవరైనా బుక్ చేసుకోకపోతే ఇప్పుడైనా బుక్ చేసుకోండి, ఎగ్జిట్ అయిపోండి. మార్కెట్ అక్కడ నుంచి రివర్స్ అయిపోయింది. చూడండి, కొంచెం హాలిడే కిందకు వచ్చింది, మళ్ళీ అక్కడ నుంచి రివర్స్ అయిపోయింది. సో బుక్ చేసుకోమని. డన్. ఇప్పుడు చూడండి, ఈ టుడే ఎన్ని ట్రేడ్స్ పడ్డాయి? ఒకే ట్రేడ్, సింగిల్ ట్రేడ్, ఒక ట్రేడ్ దాన్ని తీసుకున్నాం. ఓకే, డన్. దాని ముందు రోజు వెళ్ళండి. ఎస్టర్డే కూడా చూడండి, ఒక లెవెల్ పెట్టాను, లెవెల్ కింద మనం పుట్ ఎంట్రీ తీసుకున్నాం, 2,000 ప్రాఫిట్ బుక్. డన్ ఫర్ ద డే. అంతే, ఒక ట్రేడ్. ఇవి క్వాలిటీ ట్రేడ్స్. దీన్ని ఏమంటారు? క్వాలిటీ ట్రేడ్స్ అంటారు. ఇంకా ముందుకు వెళ్తాను, చూపిస్తున్నాను. మండే నేను ట్రావెలింగ్లో ఉండాలి. సో మండే గుడ్ మార్నింగ్ ఫస్ట్ ఒక ట్రేడ్ తీసుకున్నాం, స్టాప్ లాస్ తినింది 4,800. సేమ్ ట్రేడ్ రివర్స్, అంటే సేమ్ ట్రేడ్ రీ ఎంట్రీ తీసుకున్నా. ఇది నా ట్రేడింగ్ స్ట్రాటజీలో పర్ డేకి 3 ఎంట్రీస్ ఉంటాయి, ఓన్లీ 3. థర్డ్ ఎంట్రీ ఇస్ వెరీ రేర్. థర్డ్ ఎంట్రీ వచ్చింది అంటే అది బాగా హెవీగా 2 వైపులా స్టాప్ లాస్ తింటే నాకు 3 ఎంట్రీ ట్రిగ్గర్ అవుతుంది. బట్ యూజువల్లీ నేను ఒక ట్రేడ్ తీసుకుంటా. ఫస్ట్ ట్రేడ్లో ప్రాఫిట్ వచ్చిందంటే డన్ ఫర్ ద డే. ఇన్ కేస్ ఫస్ట్ ట్రేడ్ లాస్ అయితే సెకండ్ ట్రేడ్ దాన్ని రీ ఎంట్రీ ఆర్ రివర్సల్ ఎంట్రీ, అంతే. ఫస్ట్ ట్రేడ్ సెకండ్ ట్రేడ్ ఈ 2 ట్రేడ్లో కూడా లాస్ అయితే థర్డ్ ఎంట్రీ వస్తుంది. బట్ థర్డ్ ఎంట్రీ వెరీ రేర్, 10కి 1 2 సార్లు వస్తాయి. ఇప్పటి వరకు వచ్చి నేను థర్డ్ ఎంట్రీ ఎప్పుడు తీసుకోలే, మీకు చూపిస్తాను చూడండి. రివర్సల్ ఎంట్రీస్ తీసుకున్నాను అంటే 2 ఎంట్రీస్ పడ్డాయి. ఇగో ఇది రెండో ట్రేడ్, సేమ్ స్ట్రైక్ ప్రైస్ రీ ఎంట్రీ తీసుకున్నాం, మొత్తం స్టాప్ లాస్ కవర్ అయిపోయి ఓన్లీ 982 రూపీస్. బట్ ఆ రోజు నేను వెయిట్ చేసి ఉంటే ప్రాఫిట్ వచ్చేది. చూపిస్తాను. ఏ రోజు? మండే అంటే ఇగో ఇదే ఈ రోజే. సో ఇప్పుడు మండే 4th ఇండికేటర్ పెట్టి చూపిస్తున్నాను. ఇగో ఇదే రోజు మొత్తం మార్కెట్ పైకి వెళ్ళింది. బట్ ఇక్కడ మనకి ఎంట్రీ తీసుకున్నాం, ఇమ్మీడియట్ రెడ్ క్యాండిల్ స్టాప్ లాస్ ఉన్నది, బట్ ఇమ్మీడియట్ మళ్ళీ రీ ఎంట్రీ మంచి ప్రాఫిట్ కవర్ చేస్తుంది. ఓకే, సో దాని తర్వాత దాని ముందు రోజు చూపిస్తాను చూడండి. ఇంకా ఇది మండే రోజుదే. ఓకే, దాని ముందు రోజు జూలై 31 నేను ఎంట్రీ తీసుకోలేదు, నా వల్ల అంటే మా బిజీగా ఉండడం నేను తీసుకోలేదు. బట్ ట్రేడ్ మంచిగా అయ్యింది. జూలై 30 చూడండి, మార్నింగ్ ఇగో కాల్ సైడ్ ఒక ఎంట్రీ, కాల్ సైడ్ డన్ 6,000. డన్ ఫర్ ద డే. బుక్ ప్రాఫిట్ ఓవర్ ట్రేడ్ చేయకండి, అంతే. దానికి మించి ఇంక నేను ఏం చేయలేదు. దాని ముందు ఇగో 29th కూడా చూడండి, ఒకే ఒక ట్రేడ్ పుట్టు డౌన్ సైడ్ మార్కెట్. డన్ ఫర్ ద డే 4,008. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, నాకు మార్కెట్లో నాకు ఇండికేటర్ ఉన్నా, నాకు మార్కెట్లో రివర్సల్ ఎంట్రీస్ తెలుస్తున్నా, ఈవెన్ మా A to Z కోర్స్ మెంబర్స్ ఈ వీడియో చూస్తున్నా, బయట వాళ్ళ సబ్స్క్రైబర్లు చూస్తున్నా, మీరు ఎవరు చూస్తున్నా మీకు యూజ్ అయితే అర్థం చేసుకోండి. మనకు అన్నీ తెలుస్తున్నా, నీకు అన్ని మార్కెట్లో నీకు గ్రిప్ వచ్చి నీకు అర్థమవుతుందన్నా, నువ్వు ఒకటి మీరు అర్థం చేసుకోవాలి. మార్నింగ్ నీకు మార్కెట్ ప్రాఫిట్ ఇచ్చిందంటే బుక్ చేసుకొని సైలెంట్గా వెళ్ళిపోవడం రావాలి, అంతే. చూడండి, ఇగో జూలై 28 చూడండి, మార్నింగ్ ఒక ట్రేడ్ తీసుకున్నాం, స్టాప్ లాస్ ఎస్ఎల్ హిట్, బుక్ ఎగ్జిట్ అయిపోయాం. వెంటనే రివర్సల్ ఎంట్రీ, సిఈ ఎగ్జిట్ అయ్యాం, వెంటనే పీ సైడ్ రివర్సల్ ఎంట్రీ, హోల్డ్, బుక్ చేయకండి అని చెప్పాను. పీ సైడ్ రివర్సల్ ఎంట్రీ పడిపోయింది. ఇగో సేమ్ ఇక్కడ మీరు అడగొచ్చు, పీ సైడ్ 2 ఎంట్రీలు ఉన్నాయి ఏంటనని. 150 క్వాంటిటీ ఒకటి, సేమ్ ఇదే దాంట్లో 150 క్వాంటిటీ యాడ్ చేయబోయి ఇంకొక 150 క్వాంటిటీ ఇక్కడ పడిపోయి, అట్లా మీకు సేమ్ ఒకే స్ట్రైక్ ప్రైజ్. సో అందుకు మీకు ఒక నార్మల్ ఆర్డర్, ఒక ఎంఐఎస్ ఆర్డర్ ఉంటుంది. ఇగో ఎంఐఎస్ ఆర్డర్, నార్మల్ ఆర్డర్. సో ఇక్కడ చూస్తే మీకు ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. బట్ రెండు చూడండి, 235కి ఎగ్జిట్ అయ్యా. ఓకే, బట్ డన్ ప్రాఫిట్ బుక్. అట్లా సింగిల్ ట్రేడ్ చేస్తాను నేను. ప్రాపర్ ఎంట్రీస్ దొరికితేనే తీసుకుంటాను, లేకపోతే లేదు. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. అంతేగాని బై వచ్చిందని బై, సెల్ వచ్చిందని సెల్, డే అంతా ట్రేడింగ్ చేస్తే మీరు పక్కా పేకాట్ పేపర్ అయ్యాడు. మీరు పక్కా పేకాట్ అలవాటు అయిపోయింది. మీకు ఎంత అలవాటు అయిపోయిందంటే మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. మీ ట్రేడింగ్ని మీరు కంట్రోల్ చేసుకోకపోతే ఇంకెలాగండి, మీరు పక్కా పేపర్ రాయడు. ఓకే, మీరు ఓవర్ ట్రేడింగ్ చేస్తున్నారంటే ఇంక మీరు పేకాట్కి అలవాటు పడిపోయారు, మీరు గ్యాంబ్లింగ్ బాగా అలవాటు పడిపోయారు. మీరు
గ్యామ్లింగ్ అలవాటు అయిపోతే కష్టం. అంటే ప్రతి దగ్గర మీకు ఎంట్రీస్ కనబడతాయి. మీరు ప్రాపర్ డిసిప్లిన్ ఫస్ట్ మీరు కూర్చోండి, మీరు రూల్స్ మీరు రాసుకోండి, ఏమేమి చెయ్యాలి పర్ డేకి నా ఇవే ట్రేడ్, ఇదే స్ట్రాటజీ 2 ట్రేడ్ల 3 ట్రేడ్లు అవుతున్నాయి, స్ట్రాటజీ బట్టి చూడండి ఎన్ని ట్రేడ్లు అవుతున్నాయి. ఇప్పుడు నాకు బై వచ్చింది, సో ఇక్కడ నా స్టాప్ లాస్ తింటే రివర్సల్ ట్రేడ్ ఒకటి అవుద్ది, అంటే నాకు పర్ డే 2 ట్రేడ్లు అవుతున్నాయి లేదా 3 ట్రేడ్లు అవుతున్నాయి. అట్లా మీరు రాసుకోండి, నా పర్ డే నాకు 2 ట్రేడ్లు అవుతున్నాయి, 3 ట్రేడ్లు అవుతున్నాయి. సో ఇదే నా ఎంట్రీ, ఇది నా ఎగ్జిట్. అంటే నేను 4000 5000 వస్తే ఎగ్జిట్ అయిపోతాను, అలాగే 4000 5000 వస్తే లాస్ తీసుకుంటాను అని ఫిక్స్ అయ్యి మీరు రూల్స్ రాసుకొని ఆ రూల్స్ మీద స్టిక్ అయ్యి ఉండండి. ఇది తప్ప నేను ఇంక వేరేది ఏవి చేయనని. ఎందుకు సక్సెస్ అవ్వరు నేను చూస్తాను. అంతేగాని మీకు బై సిగ్నల్ వస్తుంది కదా, ఇదేదో సూపర్గా ఉంది, సెల్ సిగ్నల్ వస్తుంది, బై సిగ్నల్ వచ్చింది మార్కెట్ పైకి, అది కాదు, అది యాక్చువల్గా ట్రేడింగ్ కాదు. మీరు బై సెల్ చూస్తున్నారు కానీ దీని వెనకాల ఎంత లాజిక్ ఉందో తెలుసా? యాక్చువల్గా ఈ బై సెల్ సిగ్నల్ నేను కోడ్ క్రియేట్ చేశాను కాబట్టి మీకు కనబడుతుంది, బట్ దీనికన్నా కోడ్ కన్నా ముందు ఆ స్ట్రాటజీ నేను ఎలా ఐడెంటిఫై చేశానో నాకు తెలుసు. అంటే దీంతో ఈజీ కాదు, అది ప్రాపర్ లెవెల్స్ మార్క్ చేసుకొని ఆ లెవెల్ పైన 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తేనే మేము ఎంట్రీ తీసుకునే వాళ్ళం. ఓకే, సో అది చాలా టైం పట్టేది, ఆ లెవెల్స్ మార్క్ చేసుకొని వెయిట్ చేసేవాళ్ళం. ఇప్పుడు సింపుల్గా బై అండ్ సెల్ అని వచ్చేస్తుంది, ఈజీగా ఉన్నది మాకు. సో దీని వెనకాల అంటే ఈజీగా కనబడేది అంత ఈజీ కాదు, సో కష్టం ఉంది అందుకు. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. సో మీరు కూడా ఒకవేళ ఎవరైనా ట్రేడింగ్ టీటీ అప్డేట్స్ ఛానల్ జాయిన్ అవ్వాలంటే చెప్పాను కదా, వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. బట్ నిజంగా నేర్చుకోవాలి. లేదు సార్ నిజంగా నాకు ఇప్పుడు అర్థమవుతుంది, నేర్చుకోవాలి, మీరు చెప్పేది కరెక్ట్, నేర్చుకోవాలి, ఇన్ డెప్త్ నేర్చుకోవాలి అని అనుకుంటే మీరు మన A to Z కోర్స్ జాయిన్ అవ్వచ్చు. సో A to Z కోర్సులో జాయిన్ అవ్వాలి అంటే జస్ట్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి, డీటెయిల్స్ పంపిస్తాను. మీకు నచ్చితే మీరు జాయిన్ అవ్వండి. ఓకే, 700-145-6759 ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను మీకు డీటెయిల్స్ పంపిస్తాను, కోర్సులో ఏం నేర్పిస్తాను. అండ్ నెక్స్ట్ ఆగస్ట్ 17th నుంచి, అంటే ఈ మంత్ 17th నుంచి, 17th కాదు 18th, అంటే 17th ఏ రోజు పడుతుందో చూడాలి ఒకసారి. 17th సండే పడుతుంది అనుకుంటా, సాటర్డే సండే పడుతుంది. 18th నుంచి, ఆగస్ట్ 18th, బట్ సండే నేను ఒకసారి లైవ్ పెట్టి ఆగస్ట్ 18th నుంచి మండే నుంచి నేను లైవ్ ట్రేడింగ్ చేస్తాను. ఎవరితో? A to Z ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళతో లైవ్ ట్రేడింగ్ బ్యాచ్ ఉంటుంది. ఆగస్ట్ మంత్ టిల్ జూన్ జూలై ఆగస్ట్ టు సెప్టెంబర్ 17th వరకు, ఆల్మోస్ట్ 1 మంత్ కంప్లీట్ వాళ్ళతో లైవ్, 1.5 మంత్ కంప్లీట్ లైవ్ ఉంటాను. సేమ్ స్ట్రాటజీని నేను ఎలా తీసుకుంటున్నాను ఏట్లేదో వాళ్ళకి చూపిస్తా. ఓకే, క్లారిటీ వస్తుంది. సో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పటివరకు వీడియోస్ చూస్తుండే ఎంజాయ్ చేస్తుండే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బై బై, లవ్ యూ ఆల్, టేక్ కేర్.